హంద్రీనేవ ఏదైతే ఉందో పోతిరెడ్డితో పాటు కంపేర్ చేసుకుంటే అందులో ఒక 10% అంటే కేవలం 2200 క్యూసిక్ల నీరు మాత్రమే తీసుకునేటువంటిది హంద్రీనేవ. అది కూడా మేము వారం రోజుల క్రితమే దానితో పాటుగా ఓపెన్ చేయమని చెప్పి ఇరిగేషన్ అధికారులకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు పాపాలు మమ్మల్ని కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఏదైతే గతంలో ఉన్నటువంటి అధికారులే ఆ రోజు మరి జూలై నెల వరకు కూడా వాళ్ళు ఏదైతే ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు కోరితే వాటరు ఇంకా రాదు అనేటువంటి ఉద్దేశంతో ఆ గతంలో అంటే ఒక 4 months ముందే అంటే మా ప్రభుత్వం రాక ముందే వాళ్ళకి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది నేషనల్ హైవేకి. అయినప్పటికీ కూడా చాలా క్లియర్ గా మేము నిన్న కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమ్మీడియట్లీ మనకి డ్రింకింగ్ వాటర్ ఇమ్మీడియట్లీ అవసరం, మీరు అవసరం అయితే కనుక దాన్ని బ్రేక్ చేసైనా సరే మీరు వాటర్ ఇవ్వండి అని అంటే అప్పుడు యుద్ధ ప్రాతిక మీద కొంత పైపులు అరేంజ్ చేసుకుని కొంత వాటర్ ని కొంచెం రిలీజ్ చేస్తూ ఉన్నారు. కొంత అధికారులు నిర్లక్ష్యం కూడా అందులో కనిపిస్తోంది. అందుచేతనే అక్కడ సిఈ గానీ ఎస్సీ కూడా చాలా క్లియర్ గా అటువంటి తప్పులు పునరావృతం అవుతే వాళ్ళ మీద కఠినంగానే చర్యలు తీసుకుంటాం.